12వ అధ్యాయము. విజయ పరంపరలు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. స్టడ్ స్వదేశీయులతో నాలా గ్రామం చేరెను. వారు కొద్ది దినాలకు నయాగరా ప్రాంతానికి వెళ్లారు. అచ్చట అనేక దేశీయ క్రైస్తవులను, మిషనరీలను తమను ఆహ్వానించుట చూచినప్పుడు లాబాను ఇంటి నుండి తరలిపోవు యాకోబు యొక్క మాటలు స్టడ్నకు జ్ఞాపకానికి రాగా ప్రభువుని స్తుతించెను. నా చేతికర్రతో మాత్రమే నేను యొర్దానును దాటి తిని, ఇప్పుడు 2 గుంపులైతిని. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నిజమే, దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లు స్టడ్ని కూడా ఆశీర్వదించెను. బక్స్టన్ ఎడిత్ల వివాహము. ఆల్ఫ్రెడ్ బక్స్టన్ ఎడిత్ల వివాహము నయాగరా వద్ద జరిగింది. ఆఫ్రికన్లు, యూరోపియన్లు చాలామంది హాజరయ్యారు. ఇదియే మధ్య ఆఫ్రికాలో జరిగిన మొదటి ఆంగ్లేయ పెళ్లి. స్టడ్ 6 పౌండ్ల ఖర్చుతో నిర్మించిన మిషన్ ఇంటిలో పెళ్లి జరుపబడింది. సేవాభివృద్ధి. మిషనరీల యొక్కయు స్వదేశీ క్రైస్తవుల యొక్కయు సాక్ష్యమును దేవుడు ఆశీర్వదించి నందున అనేకులు ప్రభు తట్టు తిరుగుచుండిరి. ఆఫ్రికన్లకు కర్ణపిశాచము, బహుభార్యాతత్వము, వ్యభిచారము, నరహత్య అనునవి భయంకరమైన పాపములని తోచవు. అట్టి వారిని క్రైస్తవులుగా చేయుట పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్లు వారిని కొత్త సృష్టిగా చేయుటయే. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తును విశ్వసించుటకు ఎక్కువ ఆసక్తి చూపిన బోండో అనివాడు ఈ రీతిగా ప్రార్థన చేశాడు. దేవుడా, నా తల్లిదండ్రులను హత్య చేసితిని, నీకు వందనములు. నా పాపములు తీసివేసితివి, నీకు ఇంకను వందనములు. నా మొదటి భార్య పాపములు కడిగివేయుము, నా తక్కిన భార్యల పాపములు కూడా కడిగివేయుము అని ప్రార్థించెను. అప్పుడు బక్స్టన్ గారు, బోండో, నీ తక్కిన భార్యలు ఏరి అని అడుగగా అతడు తరువాత పెండ్లి ఆడెదను అనెను. అంతటా బక్స్టన్, అనేక భార్యలను పెళ్ళాడి నరకానికి వెళ్తావా, లేక ఒక్క భార్యతో ఉండి పరలోకంలో ఉంటావా అని ప్రశ్నించగా బోండో, అయ్యో, అలాగైనా నాకిక భార్యలు వద్దు, ఒక్క భార్య చాలు, నా పేరు వ్రాయించండి అని సమాధానమిచ్చనట. బహుభార్య తత్వమునకు క్రైస్తవ మతము సమ్మతించదని చెప్పడానికి ఇది ఒక దృష్టాంతము. ఆఫ్రికన్ క్రైస్తవులు చుట్టుపట్ల గ్రామాలకు వెళ్ళి తాము తెలుసుకొనిన కొత్త దేవుని గురించి ప్రకటించి అనేకులను ప్రభు నొద్దకు నడిపించారు. కొత్తగా రక్షించబడిన వారు దూరం నుండి నడిచి వచ్చి నాలాలో ఉన్న మిషనరీలతో మాట్లాడేవారు. వారిలో కొందరు 24 రోజులు ప్రయాణం చేసి వచ్చామని చెప్పేవారు. ప్రచారానికై పోయిన స్వదేశీ క్రైస్తవులు 6 నెలల వరకును, కొందరు 1 సంవత్సరం వరకును తమ స్వస్థానం చేరేవారు కాదు. సువార్త సేవకై పోయినప్పుడు ఎవని సామాన్లు వారే మోసుకుని పోయేవారు. ఒక చాప, ఒక దుప్పటి, భోజనమునకై ఒక బుట్ట, ఒక అడవి కత్తి, ఒక కోప మాత్రము వారితో తీసుకుని పోయేవారు. సొంతంగా గడ్డితో తయారు చేసిన టోపీని ధరించుచుండేవారు. ఆఫ్రికన్లు సువార్త సేవకు వెళ్లే సమయమున స్టడ్ గారి హెచ్చరికలు. 1. పగటిపూట దయ్యాన్ని కలుసుకొన ఇష్టపడనిచో ప్రాతకాలముననే దేవుణ్ణి కలుసుకోము. 2. నీవు దయ్యముచే కొట్టబడుటకు ఇష్టపడనిచో నీవు నీ శక్తి కొలది దానిని గట్టిగా కొట్టుము. అది నిన్ను తిరుగు కొట్టకుండునట్లు బాగుగా కొట్టుము. వాక్యం ప్రకటించుట అనే కర్రను చూపిన దయ్యము భయపడి పారిపోతుంది. 3. నీవు పడిపోకుండా నిలిచి ఉండవలెనని నడువుము. త్వరితముగాను సూటిగాను నడువుము. 4. సాతానుకు గర్వము, సోమరితనము, దురాశ అనడి 3 కుక్కలు గలవు. వాని సహాయమున వాడు మనల్ని వెంటాడి తరుమును. స్టడ్ హెచ్చరికలను వినిన వెంటనే ఆఫ్రికన్లు, మేమెంతకాలము సువార్త ప్రచారము చేయవలెను అని ప్రశ్నించారు. అంతటా స్టడ్, 1 నెల పర్యంతము వాక్యం ప్రకటించిన తరువాత తిరిగి రావచ్చును, లేదా 2 నెలలు, ఇంకా ఓపిక కలిగినచో 3 నెలలు ఉండుట మరియు మంచిది అని చెప్పెను.
ఆ మాటలను వినిన వెంటనే ఒకడు, నేను 1 సంవత్సరం వరకు ఇంటికి రాను అని ధైర్యంతో చెప్పెను. మరి ఒకడు, నేను 18 నెలలు గడిచిపోయే వరకు ఇంటి ముఖము చూడను అని చెప్పెను. అంతటా వారందరూ పాటలు పాడుతూ సువార్త ప్రకటించుటకై సాగిపోయారు. అనేక గ్రామముల నుండి నాయకులను, పెద్దలను మిషనరీల యొద్దకు వచ్చి తమ గ్రామములలో దేవాలయములు తామే కట్టుకొందుమనియు బోధకులకు కావలసిన ఏర్పాట్లన్నీయూ చేసుకొందుమనియు చెప్పి బోధకులను పంపవలసిందిగా కోరారు. నాలా ప్రాంతమందు దేవుని గురించిన జ్ఞానము విస్తారమని ప్రపంచమంతటా తెలిసినందున తాము వచ్చితమని కూడా చెప్పారు. ఈ సువార్తికుల ప్రచారమునకు కాలపరిమితి లేదు. దినమంతయు ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు కీర్తనలు పాడుట, ప్రసంగాలు చేయుట జరుగుచూనే ఉండును. రాత్రులు స్టడ్ మంచం మీద పడుకున్నను చుట్టూన చేరి దేవుని గూర్చిన సంగతులు చెప్పమనేవారు. అందరూ విడిచిపోయేసరికి రాత్రి 1 గంట కూడా అయ్యేది. ఆదివారపు ఆరాధన కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు జరిగేది. ఆరాధనకు రమ్మని చెప్పుటకు వారికి గుడిగంట లేదు. ఒకడు చెట్టెక్కి డోలు వాయించేవాడు, అదే వారికి గంట. జనులు కిక్కిరిసి కూర్చుండేవారు. ఆశతో కూర్చున్న జనసమూహానికి ఏమి చెప్పుదుమా అని స్టడ్ ఒకసారి ఆలోచించుచుండా రెవరెండ్ వెబ్ అనే భక్తుని మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నేను బోధించినప్పుడు వారినిక ఎన్నడను కలుసుకొనలేను అనుకుని బోధించదను. శరీర మరణం పొందువాడు ఆత్మ మరణం పొందువారితో మాట్లాడునంతటి తీవ్రముగా బోధించదను. ఐ విల్ ప్రీచ్ యాజ్ దో ఐ షెల్ నెవర్ ప్రీచ్ అగైన్, యాజ్ ఎ డయింగ్ మ్యాన్ టు డయింగ్ మెన్. ద్రాక్ష తోటలో క్రొత్త పనివారు. ఆల్ఫ్రెడ్ బక్స్టన్ విశ్రాంతి కొరకు స్వదేశమునకు ఏగు సమయమున సాగనంపు కూటములలో అతడు కోరినదేమనగా, ఏలియా మీది ఆత్మ ఎలీషా మీదికి వచ్చినట్లు చార్లెస్ స్టడ్ మీది ఆత్మ తనకు వచ్చులాగున తనపై స్టడ్ చేతులుంచి ప్రార్థించవలెను అనెను. స్టడ్ అందులకు సమ్మతించి బక్స్టన్ను కుర్చీ మీద కూర్చుండబెట్టి పాదముల మీద చేతులుంచి ప్రార్థన చేసెను. పెద్దవాడు తన పాదములపై చేతులుంచుట తనకిష్టం లేకపోయినను సమ్మతించి ప్రార్థన అనంతరం తాను లేచి యేసు ప్రభు శిష్యుల పాదములు ముట్టినను ఆయన ప్రభువే, దేవుడే. అట్లే స్టడ్ నా పాదములు ముట్టినను ఆయన మా నాయకుడే అని చెప్పాను. 1920వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నుండి కొత్తగా కొందరు మిషనరీలు వచ్చి ఆఫ్రికాలో సేవ కొరకు సిద్ధపడ్డారు. వారిలో స్టడ్ కుమార్తె పాలినా కూడా కలదు. కొత్తగా చేరిన మిషనరీల సంఖ్య 40 వరకు పెరిగింది. పనివారి సంఖ్య హెచ్చిన కొలది స్టడ్ నూతన ప్రదేశములలో సేవ ప్రారంభించుటకు ముందుకు సాగుచుండెను.